మా చిన్న పాప తనిష్కకైతే 9 మంత్స్ కంప్లీట్ అయ్యి 10th మంత్‌లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఫోటో థీమ్స్ నేనైతే ఎవ్రీ మంత్ కంటిన్యూ చేస్తా కాబట్టి ఈసారి నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి ఫోటో థీమ్స్ చేయడానికి ఏమో ఐడియా సెర్చ్ చేస్తుంటే సమ్మర్ కాబట్టి సమ్మర్ కోసం ఇట్లా సెర్చ్ చేస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. దానికోసం రోజెస్ కావాలి. నాకు దగ్గరలో రోజెస్ లేవు. సో మందారం రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ ఆప్షనల్‌గా పోయినా. అక్కడైతే వైట్ క్లాత్ వచ్చి ఒక టబ్ పెట్టి దానిపైన మళ్ళీ వైట్ క్లాత్ వేసి దాంట్లో ఫ్లవర్స్ వేసి మళ్ళీ దాంట్లో పాపను కూర్చోబెట్టిన ఆడుకుంది బాగా. అండ్ అవే మందారం పూలతోనే నేను 9 అని నెంబర్ రాసిన. అండ్ కొన్ని ఆ వాటర్లో ఫ్లవర్స్ వేసిన కింద కూడా అట్లా స్ప్లిట్ చేసిన. చూడండి మా పాప అయితే అందులో ఆడుకుంటుంది. మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకున్న. ఫొటోస్ కూడా స్మైలింగ్గా మంచిగా వచ్చినాయి. ఆమె వాటర్తోని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే ఎప్పుడు వాటర్లో ఆడలేదు. నేను వీడియో చేస్తుంటే మా పెద్ద పాప అయితే నాకు హెల్ప్ చేస్తుంది చూడండి మంచిగా. నాకు పెట్టడానికి మమ్మీ నేను అటు పెడతా ఇటు పెడతా అని చెప్పి హెల్ప్ చేస్తుంది. అండ్ కొంచెం స్పాయిల్ చేస్తుంది అనుకోండి. సరే అని చెప్పి చేస్తున్నా. నేనైతే అది బయట తీసుకున్నాను. ఎందుకంటే వాటర్ కాబట్టి పడితే ఇల్లంతా తడి అవుతుంది కాబట్టి మొత్తం బయటనే చేసిన. అండ్ మమ్మీ వాళ్ళది ఊరు కాబట్టి అట్లా కనిపిస్తుంది. అండ్ మంచిగా చెట్లు అన్నీ ఉంటాయి. కల్చర్ అంత బాగుంది చూడండి. వైట్ థీమ్లో అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది సమ్మర్ కాబట్టి వాటర్ థీమ్తో ట్రై చేస్తే బాగుంటుంది. చూడండి మా పాప ఎంత బాగా ఆడుకుంటుందో వాటితోని ఫ్లవర్స్తో మంచిగా ఆడుకుంటుంది. అండ్ నేను వాటర్ పోస్తుంటే కూడా నవ్వుతుంది మంచిగా. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. అండ్ షీఈస్ హ్యాపీ విత్ దట్ థీమ్. మా చిన్న పాప పెద్ద పాప కూడా ఆడుతుంది. యాక్చువల్గా దానికి దిగాలని ఉంది దాంట్లో, కానీ నేను దిగనియను కదా. దానికోసమే అప్పటి నుంచి ట్రై చేస్తుంది. అది చూడండి హెడ్ పెట్టి ట్రై చేస్తుంది. తనిష్క అని అరుస్తుంది. నేను కూర్చుంటా మమ్మీ అని అడుగుతుంది. కానీ తర్వాత తనని కూడా టబ్లో కూర్చోబెట్టిన కొంచెంసేపు ఆమె కూడా ఆడుకుంది. అప్పుడు సాటిస్ఫై అయింది ఆమె అయితే. మేము నుంచి పైనుంచి ఫ్లవర్స్ వేస్తుంటే ఆడుకుంటుంది తనిష్క. చూడండి మంచిగా ఆడుకుంటుంది. ఇట్లా పోస్తే స్మైలింగ్ ఫొటోస్ అన్నీ క్లిక్ అయినాయి. కానీ మనం ఫోటోషూట్స్ చేస్తాం కానీ ఫోన్ ఒక హై క్వాలిటీ ఫోన్ ఐఫోన్ లేదా కెమెరా అయితే బాగుంటాయి ఫొటోస్. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చినా కూడా మన నార్మల్ ఫోన్స్తోనే అంతంత మాత్రమే వస్తాయి. బట్ ఏం చేస్తాం, మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి, చదువుకోవాలి, దాంట్లోనే మెమోరీస్గా దాచుకోవాలి. నేను పెద్ద పాపకు కూడా అన్ని థీమ్స్ చేసి 12 మంత్స్ అన్నీ చేసిన. నేను అది కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తా చూడండి. ఇప్పుడు చిన్న పాపకి కూడా పోస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ 8th మంత్ పోస్ట్ చేసిన. ఇప్పుడు 9th కూడా పోస్ట్ చేసిన. అండ్ 10th 11th 12th కూడా కంటిన్యూ చేస్తా చూడండి. అండ్ రిమైనింగ్ వాటివి కూడా నేను ఒక చిన్న వీడియో క్లిప్ లాగా చేస్తాను నాకు వచ్చినవి. అండ్ నేను ఓన్గా చేసినవి కాదు, ఆ వీడియోలో ఈ వీడియోలో చూసి కాకపోతే అన్నీ కలిపి మిక్స్ చేసి చేస్తా. అట్లా చేసిన చూడండి. అండ్ ఇదైతే బాగుంది. అండ్ ఫైనల్గా అయితే ఫొటోస్ అయితే నేను అనుకున్న దానికంటే బాగా వచ్చినాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫొటోస్ అండ్ వెల్ విత్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.